అనంతలో త్రీ మెన్ కమిటీ అంటే ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీ. సింగనమల నియోజకవర్గంలో ఆల్రెడీ 2 మెన్ కమిటీ వేశారు. దానిపైన ఎంత రచ్చ జరిగిందో అంతా మనకు తెలుసు. అదంతా ఇప్పుడు సైలెంట్గా ఉంది. అలాగే ఇప్పుడు అనంతలో కూడా 3 మెన్ కమిటీ రాబోతోంది అంటూ ఒక దినపత్రికలో ఈరోజు వార్త వచ్చింది. ఇది ఎంత మాత్రం నిజం అనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో భయ్యా, నమస్తే భయ్యా. బాగున్నారా? ఏం గౌస్ భాయ్, ఏం ఫోటోలు అన్నీ వచ్చినాయి, ఏదో 3 మెన్ కమిటీ. అసలు నీ దృష్టికి అయితే రాలే కదా? అసలు లేదు. ఓకే గౌస్ భాయ్, థ్యాంక్ యూ. దాన్ని కనుక్కుందామని ఫోన్ చేస్తారు. రైట్ బాయ్. చూసారా, గౌస్ మొహిద్దీన్ భాయ్కి తెలియదంట, ఫోటో వేసినారు. అట్లే మా అన్న, మా గంపన్న అన్న, ప్రియతమ నేత. ఫోన్ చేయ, మాట్లాడండి. నమస్తే అన్న. నమస్తే రెడ్డి. ఏం 3 మెన్ కమిటీ సభ్యులారా? నమస్కారం. నేను ఒకటి చెప్తా చూడే, నేను అంత కక్లోర్స్ గాను లేకపోతే అంటే కాంట్రవర్సీ లేక తలదొచ్చా మంచిది కాదు. మన ఫోటో వేసి పెట్టినారు. మీరు మీకు కొంచెం ఇంత తెలిస్తే ఇంత 10 చేస్తాను నాకు తెలుసు మీడియా వాళ్ళు. నేను ఒకటే చెప్పా, పొరపాటు పైన పరిశీలన కాదు కదా, ఏంది నాకు అవసరం లేదు. నాకే పార్టీ పరంగా ఏదన్నా పనిచేసే పని పెడితే చెప్తా. ఇది కాంట్రవర్సీ లేక నన్ను ఇన్వాల్వ్ చేయద్దండి. ఈ రోజు వరకు చూసినారు ఈ 2 ఏళ్ళ గవర్నమెంట్ లో. రైట్ నా, మనకైతే దీంట్లో తెలియదు అసలు. ఏంది ఈ 3 మెన్ కమిటీలో నువ్వు ఒక సభ్యుడు అనేది మీకు తెలియదు? 3 మెన్ కమిటీలో సభ్యుడు అనేది తెలియదు కాదు, ఇప్పుడేమి సభ్యులుగా వేయలే. అసలు అది తెలియదు అంటావా? నేను చెప్పేది, నేను ప్రస్తుతానికి ఊర్లో కూడా లేను. 3 రోజులైతే ఊర్లో కూడా లేదు. దాన్ని ఏదో పరిశీలన అని పెట్టిండేదాన్ని నాకి ఆ పేపర్ లో చదివాను, వాట్సాప్ లో. ప్రస్తుతం నేను ఊర్లో, ఇప్పుడు కూడా ఊర్లో నువ్వు వీడియో కాల్ చేస్తే నేను ఎక్కడున్నా నీకు కనపడుతుంది. వద్దులే అన్న, క్లారిఫై కోసము న్యూస్ పెడుతుంటే దానికోసం మీకు కాల్ చేసి అందరికీ కాల్ చేస్తున్నా. అందులో భాగంగా మీరు ఒక నాకు ఇష్టమైన వ్యక్తిగా, మా అన్నగా మీకు కాల్ చేశాను. ధన్యవాదాలు మీరు లైన్ లోకి వచ్చినందుకు. మీరు మీడియా వల్లే, మేము మాజీ ప్రజాప్రతినిధి, నేను పబ్లిక్ పర్సన్ గా మాట్లాడుతున్నా, మీరు మీడియా వాళ్ళగా మిమ్మల్ని మాట్లాడిస్తున్నా. రైట్. ఆ పేపర్ వచ్చింది తప్ప రెండోది నాకు తెలియదు. రైట్ నా, థ్యాంక్ యూ. షకీల్ షేఫ్ అన్న చేద్దాం. గౌస్ మొహిద్దీన్ అన్న నాకు అసలు తెలియదు అన్నాడు. గౌస్ భాయ్ అయిపోయింది. బుగ్గాయి బాబు కూడా చేద్దాం. భయ్యా నమస్తే. ఏం భయ్యా, ఏం ప్రముఖ దినపత్రికలో కేఎం షకీల్ షఫీ 3 మెన్ కమిటీ సభ్యులు. 3 మెన్ కమిటీ ఇవన్నీ ఏమన్నా నిజమా లేకపోతే ఉత్త? ప్రతి చోట అంటే అది నాకు వాస్తవం ఎట్లా అనేది మనకు అంత ఐడియా లేదు, కానీ ఎక్కడన్నా గానీ వాళ్ళు ఇందుకు సింగనమల వేశారు, అట్లాంటి ప్లేసెస్ లో కొన్ని వేశారు. ఏమన్నా మనసులో అనుకోయిండొచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎక్కడ కూడా కమిషన్స్ కానీ లేదా ఇన్ఛార్జెస్ కానీ ఉండదు, ఆ వ్యవస్థ ఉండదు. వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్న చోట ఉండదు అది. రైట్ భయ్య. ప్రస్తుతం బుగ్గయ్య గారిని లైన్ లోకి తీసుకున్నాం. సార్ బుగ్గయ్య గారు నమస్తే అండి. నమస్తే. ఏమండి, ఇదేదో 3 మెన్ కమిటీ అనంతలోనే వచ్చింది, మీ ఫోటో కూడా ప్రముఖంగా ఇక్కడ వేశారు, ఏంది పరిస్థితి? నిజమేనా? అది అధిష్టానం చూసుకుంటుంది, అది ఎంత మాత్రం వాస్తవం అనేది అయితే నేను చెప్పలేను, కానీ మీ వరకు వచ్చిందా లేదా? నా వరకు అయితే ఏది ఇన్ఫర్మేషన్ లేదండి దానిపైన. రైట్ అండి. థ్యాంక్ యూ సార్ బుగ్గయ్య గారు. రైట్ అండి. చూశారు కదా, మా ఊర్లో అచ్చమ్మత్త అనే ఆమె ఉండే. ఆమెను ఏమంటానంటే ఉత్తనూక అచ్చమ్మ అంటాండ్రి. అంటే ఉత్తనూక అచ్చమ్మ అని. ఏం అచ్చమ్మత్త బాగున్నావంటే ఏందో నైనా అంతా ఉత్తనూక అంటానంట. అంటే ఆమె ఏదో బియ్యం ఏదో చేస్తానంటే ఆడిచ్చింటే మొత్తం నూకు వచ్చింది. అది ఏం అచ్చమ్మత్త బాగున్నావత్త అంటే అంతా ఉత్తనూక వచ్చింది నైనా అనంట. దీన్ని చాలా లోతులేకి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వర్డ్ ఉత్తనూక అచ్చమ్మ అనేది చాలా ఫేమస్ వర్డ్ ఇది. సో ఇదంతా ఉత్తనూక అచ్చమ్మ అని అర్థమైపోయింది మనకు. ఇంకా దీని లోతుల్లో పోయి ఇంకా స్వరూప గారికి ఫోన్ చేసి ఇప్పటికే ముగ్గురిని చేసినాం. నా మిత్రుడు జయల్ మురళి గారు, మురళీకి ఫోన్ చేయలే. అది తెలుసు కదా నాకు, ఇదంతా ఉత్తనూక అని. దీని వెనకల స్క్రీన్ ప్లే, డైరెక్షన్
సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి మాదిరి అన్నీ తానే అని. ఎస్వి కృష్ణారెడ్డి నటుడు ఆయనే, మాటలు, పాటలు, కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, డ్యాన్స్ అన్నీ ఆయనే అన్నమాట. అట్లా దీని వెనకాల స్క్రీన్ ప్లే, డైరెక్షను, మాటలు, పాటలు ఇదంతా ఎవరు రక్తి కట్టించారనేది మనందరికీ తెలుసు. దాని గురించి లోతుల్లోకి పోదలుచుకోలే. ఏది ఏమైనా ఎమ్మెల్యేలు ఉన్న చోట ఈ 3 మెన్ కమిటీను, 2 మెన్ కమిటీను అవన్నీ ఏమి ఉండవు. అలాంటి ప్రసక్తే లేదు అనేది మనకున్న సమాచారం. ఇదంతా కూడా కేవలం కల్పితమే, ఇది లేనే లేదు. నేను కూడా అధిష్టానం, నాకు తెలిసిన చాలామంది పెద్దలకు ఫోన్ కూడా చేశాను, నిజంగా ఇది ఉందా అని. కేవలం పార్టీని డ్యామేజ్ చేయడానికి కొంతమంది పూనుకున్న పన్నాగం. స్వపక్షంలోనే విపక్షం. చూడండి ఎట్లుంటుందంటే, ఎప్పుడు కూడా శత్రువులకు శత్రువులు మిత్రులు అన్నట్టుగా కొంతమంది పార్టీలోనే ఉంటూ పార్టీని డ్యామేజ్ చేసుకుంటా అంటారు. అదేదో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, కొమ్మ మీద వాడే కూర్చొని ఒరే సురేషు నరేషు అని, వాడు కూర్చున్న కొమ్మనే వాడు నడుపుకుంటాడు అనమాట. అట్లా పార్టీలోనే ఉంటూ పార్టీని డ్యామేజ్ చేసే వ్యక్తులు పార్టీల్లో ఉండకూడదు. ఉన్నా డేంజర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.